హలో అండి, వెంకీ విజయ కుకింగ్ ఛానల్లో ఈరోజు ఉల్లిపాయ పకోడీ చూద్దాం. ముందు ఒక 3 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని నిలువుగా కట్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి. మన దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ కారం, 2 పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క దంచి వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వాము వేసుకోవాలి. అంతా బాగా కలిసేలా కలపాలి. ఉల్లిపాయల నీరు బయటకు వచ్చే వరకు కలపాలి. ఇప్పుడు తగినంత శనగపిండి వేసుకోవాలి. వేసి అంత బాగా కలిసేలా కలపాలి. ఇప్పుడు కొంచెం నీళ్లు వేసుకోవాలి. ఊరికి ఒక చుక్కట్ట వేసి కలపాలి. ఎక్కువ నీళ్లు వేసుకోకుండా కలిపితే ఇవి 3-4 రోజులు ఉన్నా బాగుంటాయండి. బయట ఉన్నా బాగుంటాయి. ఇప్పుడు కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో నూనె వేయాలి. నూనె హీట్ ఎక్కిన తర్వాత ఈ పిండి అంతా తీసుకొని పకోడీలా వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అంతా తిప్పుకోవాలి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. ఈ కలర్ సరిపోతుందండి, పకోడీ వేగింది. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందాం. ఒక ప్లేట్లో ఒక పేపర్ వేసి పేపర్ మీద వేసుకోవాలి. నూనె ఏదైనా ఉంటే ఆ పేపర్ పీల్చుకుంటుంది. అంతేనండి, ఉల్లిపాయ పకోడీ రెడీ అయింది. ఈ వీడియో కింద మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది. ఇది ఒక ఈవినింగ్ స్నాక్స్ అలా తినడానికి సరిపోతుంది.